హాయ్, ఐమ్ అర్జున్. నేను కూడా ఒకప్పుడు మీలాగే ఆర్డినరీ పర్సన్ని. కాలేజ్, ఫ్రెండ్స్, పబ్స్, సినిమాలు, షికార్లు అన్నీ చేసాము. లైఫ్లో గోల్ అంటూ ఉండేది కాదు ఒకప్పుడు. లేటర్ ఆన్ ఐ డిస్కవర్డ్ దట్ మ్యూజిక్ వాజ్ మై ప్యాషన్, బట్ నౌ ఇట్స్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు అనుకుంటున్నారా? మై లవ్, మై గిటార్. ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా నాతోనే ఉంది. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. రాక్ స్టార్ అవ్వాలని ఎయిమ్. దానికోసం చాలా తిరిగాను, చాలా చేశాను, బట్ ఎక్కడ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ ఖాళీగా అలా తిరుగుతుంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేశారు. యూనో, జాబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. చేశాను, మంచి జాబ్సే చేశాను. కానీ అప్పుడు నాకు అర్థమైంది, కష్టమైన పని ఎంత సుఖమైనా చేయలేం, కానీ ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేయొచ్చని. మ్యూజిక్ అని రోడ్ల మీద తిరిగేటప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు చెప్పారు, ఉదయించే సూర్యుడి గురించి ఆశపడొచ్చు కానీ అస్తమించే సూర్యుడి గురించి ఆరాటపడడం ఎందుకు అని. కానీ పాపం వాళ్ళకు విషయం తెలియదు, ఇవాళ అస్తమించిన సూర్యుడే రేపు ఉదయం ఉదయిస్తాడని. నా లైఫ్లో అదే జరిగింది. హాయ్, దిస్ ఇస్ రాజ్. హలో, అర్జున్. రవీందర్ గారు ఎలా తెలుసు మీకు? హీస్ మై ఫాదర్. అయినా మీకెలా తెలుసు? నాకు మీ ఫాదర్ తెలుసు, ఒకసారి నేను మీతో చూశాను. ఓకే, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా ష్యూర్. మిమ్మల్ని 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వస్తారు, స్టేజ్ వైపు అలా చూస్తారు, సైలెంట్గా ఉంటారు, బాధపడతారు, గిటార్ వాయిస్ వెళ్ళిపోతారు. ఎందుకు అలాగా? నథింగ్, జస్ట్ లైక్ దాట్. పర్లేదు బాస్, చెప్పండి. ఏం లేదు బాస్, ఐ వాంట్ బి ఎ రాక్ స్టార్. ఇంతకుముందు పర్ఫామ్ చేసావు ఎక్కడైనా? పర్ఫామ్ చేస్తుంటే ఐఎమ్ ఏ రాక్ స్టార్ అని చెప్పేవాడిని. సారీ చేయలేదు కాబట్టి ఐ వాంట్ బి ఎ రాక్ స్టార్ అని చెప్పాను. అదేం లేదు బాస్, చిన్నప్పటి నుంచి రాక్ స్టార్ అవ్వాలని ఎయిమ్. చాలా ట్రూప్స్లో, రాక్ బ్యాండ్ ట్రూప్స్లో తీసుకోవాలని చూశారు, కానీ లాస్ట్ మూమెంట్లో చేజారిపోయాయి. ఇట్స్ ఎ హార్డ్ లక్, ట్రూలీ హార్డ్ లక్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ సే సంథింగ్? యా ష్యూర్. రాక్ స్టార్ అవ్వాలి అంటే ఇలా రోజు వచ్చి స్టేజ్ చూస్తే సరిపోదు బాస్. స్టేజ్ మీద పర్ఫామ్ చేసేంత కంటెంట్ మనలో ఉండాలి. సో నువ్వు ఇలా నెగిటివ్ థింకింగ్ ఆపేసి పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయి. థింక్ చేస్తే అయిపోయాం కదా బాస్ రాక్ స్టార్. ఎవరు అవ్వాలనే ధైర్యం వస్తుంది. ట్రూప్లో జాయిన్ చేసుకోలేదు అంటున్నావు, వై డోంట్ యూ మేక్ యువర్ ఓన్ ట్రూప్? మీరు పర్ఫామ్ చేయండి, బ్యాండ్ని ఫామ్ చేయి. కానీ అవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది కదా. వెయిట్ చేయాలి బాస్, వెయిట్ చేస్తే సక్సెస్ వస్తుంది. ఐ హోప్ యూ విల్ డూ దిస్. బై ద వే, ఐఎమ్ ఈవెంట్ మేనేజర్. ఒకసారి మీ బ్యాండ్ ఫామ్ అయితే నాకు కాల్ చేయండి. సార్? ఏంటి మేనేజర్ అని కానీ సార్ అంటున్నావు? డో మీ ఫార్మర్ మ్యాన్, కాల్ మీ రాజ్, ఓన్లీ రాజ్. అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ ప్రాక్టీస్కి తప్ప లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి పనికిరాదు. కానీ ఇలాంటి స్టేజ్లో ప్రాక్టీస్ చేసినా చాలు. ఓకే, నాకు టైం అవుతుంది. ఇది నా బిజినెస్ కార్డ్. ట్రూప్ ఫామ్ అయితే కాల్ చేయి.
అర్జున్, వన్ థింగ్. సార్ పక్క లైన్లో స్మిత అనే అమ్మాయి ఉంటుంది, తను చాలా బాగా పాడుతుంది, ఒకసారి వెళ్ళి కడుగు. అమ్మాయి ఎందుకు సార్? ట్రూప్లో లేడీ హమ్మింగ్ చాలా అవసరం, అది ప్లస్ అవుతుంది ట్రూప్కి. ఓకే ఓకే. ఎక్కండి. ఎక్కడా? బైక్. ఆపింది ఎక్కడానికి కాదు, మరి నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, చూస్తారేమో అని. వీటి గెటప్ గిటార్ వీడెవడో మనకు పనికొచ్చేలా ఉన్నాడే. సరే చూద్దాం పద. ఏంటి ప్రాబ్లం? అది తెలియకే కదా మిమ్మల్ని పిలిచింది. వావ్, యు జీనియస్ మ్యాన్. చిల్ డూడ్, ఈ మాత్రం దానికి ఇంత పొగడాలా? ఇక్కడ సెల్ఫ్ పాడైపోయింది, కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఎనీవేస్, థ్యాంక్స్ లాట్ మ్యాన్. దిస్ ఇస్ కార్తిక్. అర్జున్. నైస్ టు మీట్ యూ. సో వాట్ డిడ్ యూ మ్యాన్? First tell me, what do you do? I'm done with my graduation. I'm just coming from my guitar courses. సో ఎప్పటికైనా రాక్ బ్యాండ్లో లీడ్ గిటారిస్ట్ అవ్వాలని, లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఎయిమ్. నా ట్రూప్లో చేస్తావా మరి? వాట్, యూ హ్యావ్ ఎ ట్రూప్? ఐ రాక్ స్టార్? నో మ్యాన్, ఐఎమ్ నాట్ రాక్ స్టార్. నేను ఒక ట్రూప్ కోసం వెతుకుతున్నాను అనమాట. నువ్వు దొరికావు, మనం ఇద్దరు ఎందుకు ప్లాన్ చేయకూడదు? Well, I'm kind of confused. I'll think over it. Now I have some work. I'll meet you again. Yeah, okay. Yeah, pass me number. I'll buzz you ASAP. Yeah, take it. It's 814-33-11-520. Buzz me, right? Okay. Well, anyways, man, thanks a lot. Nice to meet you. Yeah, me too. Baby, I just wanna touch you, feel you warm inside again. Hello. Hey, this is Karthik, man. Karthik? Hey, Karthik. Yeah, man. How are you? I'm good, man. ఒకసారి నేను కలవాలి బాస్. I want to talk to you. Okay, yeah, fine, sure. నా అడ్రస్ చెప్తాను, వచ్చేయి. Okay, man. Yeah, it's Padmanav Nagar, quarter number 35, third floor. Okay? See you in. Right, fine. Bye. Bye. Yeah. Hey, hi. What's up, man? Come here, have a seat. Nice room, man. Thanks. So, what's up? How are you doing? I'm doing good, man. How are you doing? Yeah, good. So, చెప్పండి boss, what's up? Nothing much, man. మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. I think I'll join you. That's great. Then, can you play something for me? Sure, man. But I didn't get my guitar now. Actually, that's not a problem. I have mine, you can use that. Fine, man. Yeah, try this. Nice, man. Nice guitar. Thank you.
వెయిట్ మ్యాన్, దట్ వాస్ కూల్. థ్యాంక్స్ మ్యాన్. వెన్ ఈస్ ది ఈవెంట్ మ్యాన్? యాక్చువల్లీ ట్రూప్ ఇంకా ఫామ్ అవ్వలేదు, ఒక 2 weeks టైం పడుతుంది. సో క్యాన్ యూ వెయిట్? ఎనీథింగ్ ఫర్ మ్యూజిక్ మ్యాన్. లవ్ దట్ డూడ్. సో ఏమైనా తింటావా? స్నాక్స్? No man, I'm full now. Actually, I have to go. Next time, sure. ఓకే ఫైన్. Anyways, bye dude. Take care. యూ టూ. చెప్పిన అమ్మాయిలు ఇదే కదా, మరి మనకు వర్కౌట్ అవుతుందా? అబ్బో చాలా పొగరు అనుకుంటా. మరి మనకు వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. Feels like a dream. I feel like I'm in a fairy tale in 3D. I can see you sigh from the corner of my eye. I know you're waiting and I'm trying to find the way. Hey, hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, hey, stay. ఏ ఎవడ్రా నువ్వు? నిన్న ఇంటి దగ్గర, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫాలో చేస్తున్నావా? పర్లేదు, అమ్మ వాయిస్ బాగానే ఉంది. ఏంట్రా ఇక్కడ మాట్లాడుతుంటే కిందికి చూస్తున్నావు? అలా కొట్టేసావేంటి? నాకు కొంచెం తిక్కుంది కదా, నా దగ్గర లెక్క కూడా ఉంది, అందుకే మాట్లాడడానికి వచ్చాను. జస్ట్ లిసన్ టు మీ. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినను. నీ కెరీర్ మ్యాటర్ అన్నా వినవా? కెరియర్ మ్యాటరా? ఆయన నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. స్ట్రేంజర్స్ ఏంటి? స్ట్రేంజర్స్ తెలియని వాళ్ళనే కదా స్ట్రేంజర్స్ అంటారు. అవును. మరి నీకెవరు తెలిసింది మరి? బట్ ద క్రాఫ్ట్ క్వశ్చన్ వాజ్ దాట్. ఐ మీన్ జస్ట్ జనరల్గా అడుగుతున్నాను, ఎవరు తెలుసు నీకు? See, I know my friends, I know my parents, I know my relatives, I know my boyfriend, etc. సో వీరంతా నీకు పుట్టినప్పటి నుంచే తెలుసా? కాదు, మరి పరిచయం చేసుకున్నాను, ఫ్రెండ్స్ అయ్యారు. మనం కూడా పరిచయం చేసుకుందాం, అప్పుడు స్ట్రేంజర్ అనేవాడే ఉన్నాడు కదా. సరే చెప్పండి. కొంచెం కట్ట కింద పడేస్తే మాట్లాడొచ్చు. దాట్స్ ఫైన్. అలా నడుస్తే మాట్లాడదామా? చలో చెప్పండి. యాక్చువల్లీ నువ్వు ఒక మంచి సింగర్ అని విన్నాను, రాజ్ చెప్పారు నాకు. నేను ఒక ట్రూప్ ఫామ్ చేస్తున్నాను అనమాట, రాక్ బ్యాండ్ లాంటిది. దాంట్లో మాకు ఒక లేడీ సింగర్ అవసరం ఉందన్నమాట. సో నువ్వు దానికి పాడతావేమో అని అడగడానికి వచ్చాను. లేడీ సింగరా? యా, నీకు మంచి కెరీర్ ఆపర్చునిటీ అవుతుంది కదా. యా, బట్ ఐ హ్యావ్ టు థింక్ అండ్ టెల్. యాక్చువల్లీ అడిగి చెప్తాను. యా ష్యూర్. ఎవరిని? పేరెంట్స్నా? కాదు, మరి బాయ్ ఫ్రెండ్ని. ఓకే, ఐల్ గివ్ యూ మై కాంటాక్ట్ నెంబర్. అడిగి చెప్పు. ఓకే. యువర్ నేమ్? ఐఎమ్ అర్జున్. ఓకే, ఐఎమ్ స్మిత. నైస్ మీటింగ్ యూ. బాయ్. బాయ్. Wait a minute, pussycat. Ever since I was a pup, I've wanted a little place of my own. And I still want it. But if one more thing happens to my little dream house, there's going to be murder. హలో. హలో, ఏంటి? యా, యాక్చువల్లీ ఒక
ఒకటి అడుగుదామని కాల్ చేశాను. ఏంటో చెప్పు. అది యాక్చువల్లీ నాకు ఒక రాక్ బ్యాండ్లో లేడీ సింగర్గా పర్ఫామ్ చేయడానికి ఆఫర్ వచ్చిందిరా. వద్దు అవసరం లేదు, కావాలంటే ఇంట్లో కూర్చొని పాడుకో. చేస్తారా? వద్దని చెప్పాను కదా. చాలా మంచి ఆఫర్ రా. నువ్వు పాడుకుంటే పాడుకో, కాకపోతే నాతో ఉండవు లైఫ్లో. అప్పుడు నీ ఇష్టం సింగల్గా ఉంటావు అప్పుడు. మరి కాదురా, లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎవరి లైఫ్? చేసుకో. నీ లైఫా నా లైఫా? వద్దని చెప్పాను కదా. కాదు రోహిత్, వద్దని చెప్పాను కదా, ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తావు ఊరికే? ఓకే, నీకు ఒక 2 minutesలో కాల్ చేస్తా. హలో. నేను బాగా ఆలోచించా. నాకు నా కెరియర్ ఇంపార్టెంట్. అయితే నాకు మ్యూజిక్కే ఇష్టం. మీకు ఇష్టం ఉంటే ఎంకరేజ్ చేయి, లేకపోతే ఫోన్ డిస్కనెక్ట్ చేయి. పెట్టే అయితే ఫోను. హలో, ఇస్ దిస్ అర్జున్? యా, హూ దిస్? నేను స్మితాని మాట్లాడుతున్నా. స్మిత? యా, అదే రాజ్ చెప్పారు కదా. ఓ యా, స్మిత. హాయ్, యా, టెల్ మీ హౌ ఆర్ యు? యా, ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ యూ, అందుకే కాల్ చేశాను. యా, దట్స్ గ్రేట్. మరి నీకు నాకు సంగతి తెలుసు కదా, తేడా జరిగితే. యా, యూ డోంట్ వరీ అబౌట్ దట్, ట్రస్ట్ మీ. డూ మీ అ ఫేవర్ అర్జున్. యా, చెప్పు. యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ నిక్స్ అని ఒక అమ్మాయి ఉంది. తను పియానో బాగా ప్లే చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ హర్ ఇంటు యువర్ ట్రూప్. యా, నాట్ ఎ ప్రాబ్లం. ఒకసారి తీసుకురా, నన్ను కల్పించు. విల్ ప్లాన్. ఓకే ఓకే. వెన్ ఇస్ ద ప్రోగ్రామ్ అర్జున్? ప్రోగ్రామ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే, నేను కాల్ చేసి చెప్తాను నీకు. ఓకే సరే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అంతా ఓకే, కానీ జాస్ ఒక్కటి దొరికితే అయిపోతుంది. ఎవరున్నారబ్బా? ఎవరు? జాస్. ఆర్యన్. యా, ఆర్యన్ అడితే అయిపోతుందిగా. ఓకే. హే నిక్స్, నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. యా, చెప్పు. నా బాయ్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయిపోయింది. ఏంటి, ఏం చెప్తున్నావు? ఆర్ యు కిడింగ్ మీ? నో డా, రియలీ. ఏంటి, ఎందుకు? I got an opportunity to perform in a rock band live with guys. రోహిత్కి అది నచ్చలేదు, వాడు వద్దన్నాడు. సో నేను వాడిని వద్దనేసా. Who are those guys? ఆ అబ్బాయి ఎవరూ తెలీదే, రాజ్ పంపించాడట. కలిశాడు, మాట్లాడాడు. వాడి అప్రోచ్ అయిన పద్ధతి నాకు నచ్చింది. వెళ్ళి చూద్దాం, నచ్చితే చేస్తా అని చెప్పా. బై ద వే, నువ్వు పియానో బాగా ప్లే చేస్తావు కదా, సో నిన్ను కూడా రికమెండ్ చేశాను. సో వాట్ యు సే? వాళ్ళు నన్ను అగ్రీ చేశారా? అఫ్ కోర్స్ చేశారు. వాళ్ళకి పియానో ప్లే చేసే వాళ్ళు కావాలి. నువ్వు చేస్తావు కదా? యా, షూర్. ఎనీథింగ్ ఫర్ యూ బేబీ. ఓకే దెన్, ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. Hi Arjun. Hi. Yeah, come in.
So what's up, Arjun? Nothing much. Actually, I got an offer to perform live event. It's a rock event. బట్ మా టీంలో ఒక జాస్ ప్లేయర్ మిస్సింగ్ ఉన్నాడు. నువ్వు కాలేజెస్లో బాగా ప్లే చేసేవాడి కదా, సో ఇప్పుడు నా ట్రూప్లో చేస్తావేమో అడగడానికి వచ్చాను. Did you perform anytime? నో, యాక్చువల్లీ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం. సారీ అర్జున్, ఇప్పుడు నేను చాలా ఈవెంట్స్ చేస్తున్నాను. ఐఎమ్ సో బిజీ. పెద్ద ఆఫర్స్లో చేస్తున్నాను. న్యూ మెంబర్స్తో ఈవెంట్ అంటే కష్టం కదా. ఐ కాంట్ డూ ఇట్. అదేంటి, పెద్ద ఈవెంట్స్లో చేస్తే చిన్న ఈవెంట్స్లో చేయకూడదా? ఒక సిల్వర్ స్క్రీన్ స్టార్ యాక్టింగ్ చేస్తున్నాడని వాడిని షార్ట్ ఫిల్మ్స్లో యాక్టింగ్ చేయమంటే చేయడు కదా. సో ఇది అంతే. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఎనీవేస్ థింక్ అగైన్. సారీ టు డిస్టర్బ్ యూ మ్యాన్. బై. హలో Who's this? హలో కార్తిక్. Yep, man. హలో కార్తిక్, అర్జున్ హియర్. Hey, man. How you doing? ఐఎమ్ గుడ్ మ్యాన్, వేర్ ఆర్ యూ? I'm at my place. యా, ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు రాగలవా? Yeah. ఓకే, 20 మినిట్స్లో వచ్చాయి. ఓకే, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. Okay, man. I'm coming. Right, bye. హలో, హలో, ఇజ్ ఇట్ స్మిత? ఎస్ స్పీకింగ్. స్మిత, అర్జున్ హియర్. యా అర్జున్, టెల్ మీ. వేర్ ఆర్ యూ? నేనా ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు రాగలవా? యా, ఐల్ కమ్. ఓకే, నీ ఫ్రెండ్ కూడా ఎవరు ఉన్నారని చెప్పావు కదా? యా. యా, తన్ని కూడా తీసుకురా. ఓకే ఓకే, ఫైన్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ హియర్. యా, షూర్, ఐల్ బీ దేర్. రైట్, బై. బాయ్. హాయ్, హ్యావ్ ఎ సీట్. హాయ్ మ్యాన్. When is the practice? ప్రాక్టీస్ యాక్చువల్లీ మిగతా వాళ్ళు వచ్చేది ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. దే ఆర్. హాయ్. Hi Arjun. హలో. How are you? ఫైన్. హీఈస్ కార్తిక్. Hello. I told you right, this is my friend, హాయ్. the piano player. Hello. Hi. ఏంటి డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? యా, కైండ్ ఆఫ్. ఏంటది? యాక్చువల్లీ మనకి జాస్ కొట్టడానికి ఇంకెవరు దొరకలేదు. What the fish, man? You told everything is ready. Now what is this? అవునా, ఇప్పుడు ఎలా మరి? వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ కాల్ దట్ పర్సన్. హలో. హలో రాజ్, దిస్ ఇస్ అర్జున్. అదే రాక్ స్టార్ ఈవెంట్. యా రాజ్, ఇప్పుడు మీరు ఫ్రీ ఉన్నారా? ఫ్రీ. చెప్పు ఏంటో. ఒకసారి ఇక్కడ పార్క్కి రాగలుగుతారా? అర్జెంటా ఇంపార్టెంటా? కొంచెం సీరియస్. సరే వస్తున్నాను. ఐల్ బి దేర్. ఓకే, హీస్ కమింగ్. ఓకే. హలో, దేర్ హీస్. హాయ్ రాజ్. హాయ్. హలో. దిస్ ఇస్ అవర్ ట్రూప్. హలో. హాయ్. సో ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ ట్రూప్ మొత్తం ఫామ్ అయిపోయింది. ఒక జాస్ ప్లేయర్ మాత్రమే మీకు దొరకట్లేదు. వీళ్ళందరేమో నా మీద సీరియస్ అవుతున్నారు. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని కాల్ చేశాను. డోంట్ వరీ అర్జున్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడి ఈవెంట్స్ అని నేను ఆర్గనైజ్ చేస్తాను. వాడికి కాల్ చేస్తాను, వాడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాను. జస్ట్ గివ్ మీ మినిట్. ఓ, దట్స్ గ్రేట్. హలో ఆర్యన్, ఎక్కడున్నావు? ఒకసారి సైనిక్పురి పార్క్ రాగలుగుతావా? ఓకే, కొంచెం జల్దీ రావా? సో ఇదేనా మీ ట్రూప్? యా, తను స్మిత, మీకు తెలుసు కదా. హలో. హాయ్. హీస్ కార్తిక్. Hey dude. హలో. అండ్ తను నిక్స్. హే. హాయ్. దిస్ ఆర్ ట్రూప్. యూ గాట్ ఎ వెరీ నైస్ ట్రూప్. థ్యాంక్ యూ. జస్ట్ జాస్ ప్లేయర్ ఒకటే మిస్సింగ్, దానికోసం వెయిటింగ్ అనమాట. యా, ఈజ్ ఆన్ ద వే. వస్తున్నాడు, అయిపోయింది. హే, హాయ్. సో ఎందుకు కాల్ చేసావు? వీళ్ళకి ఈ ట్రూప్లో జాస్ ప్లేయర్ లేడంట. కొంచెం వీళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. ఓకే, నువ్వు చెప్పావు కదా, నేను చేస్తాను. అర్జున్, నీకు ఓకే కదా?
నాకు ఓకే, ఇతనికి ఓకేనా కాదు ఒకసారి మళ్ళీ అడగండి. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఇదే మన స్టేజ్. ప్రాక్టీస్కే కదా. యా. One, two, three. Pada 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 pada. నిన్ను నువ్వు తరుముతూ పద. Pada 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 pada. నిన్ను నువ్వు తరుముతూ పద. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదంటే కడనే ఉంటే ఉన్నారేనంటే Now or never. Now or never. Now or never. Now or never. నిన్ను వేళ పాటు నిన్ను నువ్వేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ ఎదటలేని మరునాటిని నేనే కలల కళ్ళతో చూస్తున్నా హలో. హాయ్ అర్జున్, దిస్ ఇస్ రాజ్. హాయ్ రాజ్, చెప్పండి. ఏం లేదు, మీరు చేసిన వీడియో చూశాను, Okay. చాలా బాగుంది. Okay. నెక్స్ట్ వీక్ ఈవెంట్ ప్లాన్ చేద్దాం అండ్ Oh. ఫైనలైజ్ చేసేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నారు అర్జున్? ప్రాక్టీస్లో ఉన్నారా? యా యా, నెక్స్ట్ వన్ ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, సరే సరే, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. వాట్ హ్యాపెండ్ అర్జున్? రాజ్ కాల్ చేశారు, యూట్యూబ్లో మన వీడియో చూసారంట, బాగుందని కూడా చెప్పారు. Okay. సో సో మనకు ఈవెంట్ ఓకే అయింది.